నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భవన నిర్మాణాలు, లేఅవుట్ల నిబంధనలు మరింత సులభతరం. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉంటే సెల్లార్కు అనుమతి. నిర్మాణ నిబంధనల్ని సరళీకృతం చేశామన్న సీఎం చంద్రబాబు. ఎవరైనా అక్రమ కట్టడాలు చేపడితే ఊరుకునేది లేదని హెచ్చరిక. ప్రతి ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి బాధ్యతగా ఉండాలన్న పవన్ కళ్యాణ్. కనీసం 15 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని ఆకాంక్ష. తిరుపతి మృతుల కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు ఉద్యోగాలు. రేపు బాధితుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేస్తామన్న టీటీడీ చైర్మన్. సంక్రాంతి వేళ ప్రయాణికులతో కిటకిటలాడుతున్న ప్రయాణ ప్రాంగణాలు. హైదరాబాద్, విశాఖ, బెజవాడ నుంచి సొంతోళ్ల బాట పట్టిన ప్రజలు. రఘురామకు చిత్రహింసల కేసులో డాక్టర్ ప్రభావతికి ఎదురు దెబ్బ. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. గాలి జనార్దన్ రెడ్డి కేసుల అంశంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. విచారణ 4 నెలల్లో పూర్తి చేయాలని సీబీఐకి ఆదేశం.